ఎంత తిప్పలవడ్డా ఎంత శాత చేసినా భారేడు కష్టానికి శారాన లాభం అన్నట్లే తయారైంది రైతన్నల పరిస్థితి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసినా ఆఖరికి మిగిలేది అప్పులే. అందరికీ అన్నం పెట్టేటోళ్ళు ఆగమాగమైతుండ్రు. యాలగాని యాళ్ళ వానలు పడతాయి, టైంకు నీళ్ళందవు, ఎరువులు దొరకాయి, ఆఖరికి గిట్టుబాటు ధర దొరకదు. ఇవన్నీ సాలవన్నట్లు ఇగో అప్పులతోని పరిశానం. రాత్రి అనక పగలనక ఎంత కష్టం చేసినా ఎత్తి ఏట్లే పోసినట్టు అవుతున్నది రైతన్నల పరిస్థితి. ఇక చూడర్రే, ఇప్పటికే అరిగోస పడుతున్నారంటే ఇక ఇప్పుడు అప్పులోలు చేయంగా ఇంగిత ఆగమయ్యే కథ అవుతున్నది. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో ఏమైతున్నదంటే ఇగో రైతన్ననే చెప్తున్నాడు చూడర్రే. కొంత రుణమాఫీ కోసం అవుతుంది అంటే రుణమాఫీ కాలేదు సార్. నాకు హార్ట్ అటాక్ ఈ మధ్య 2 నెలల క్రితం వచ్చింది. దానికి ఒక 2.5 లక్షలు ఖర్చు అయినాయి సార్. ఈ మాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. అయితే ఇగొత్త అంటే పేర్లు రాలేదు సార్. దానికోసం తిరిగి ఇదవుతున్నాం. ఈలోగా వారం రోజుల క్రితం ఒక నోటీస్ ఇచ్చారు మేడం గారు, బ్యాంక్ డిసిసిబి బ్యాంక్ వాళ్ళు. ఇస్తే కడతాంలే మేడం గారు అని చెప్పాము. అయినా కూడా వచ్చి ఎర్రజెండాలు బాతారు సార్ మాకు. కాదన్నట్టు ఈ నేలకొండపల్లి మండలంలో ఉన్న ఊర్ల పొంచి అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇచ్చి భూమి చుట్టూ ఎర్రజెండాలు బాతినరాట. నోటీసులు ఇచ్చినా సరే రైతులు ఎవ్వరు సప్పుడు చేస్తలేరని ఎర్రజెండాలు బాతినరాట బ్యాంక్ ఆఫీసర్లు. చేన్లు శెలకలు తాకట్టు పెట్టి చాలా మంది రైతన్నలు అప్పు తీసుకున్నారట. ఈ నేలకొండపల్లి పల్లెల పొంటే 2 కోట్ల బకాయిలు ఉన్నాయట. అందుకే నోటీసులు ఇచ్చినామంటున్నారట బ్యాంక్ ఆఫీసర్లు. ఇంకో దిక్కు పంటలు పండుతలేవు, గిట్టుబాటు ధరలు లేవు, సర్కారు వాళ్ళే ఆపతి కాలంలో ఆదుకోవాలి అంటున్నారు రైతన్నలు. పంటలు చూస్తే అట్లున్నాయి, పురుగు మందులు వీటికి వాటికి ఇబ్బంది, బాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు వాళ్ళని దయచేసి గవర్నమెంట్ ఏమైనా హామీ ఇస్తుందా బ్యాంకు వాళ్ళు, లేదా గవర్నమెంట్ ఒక ప్రకటన చేసి బ్యాంకు వాళ్ళు మీరు పోవద్దు, అట్లా రైతులు వాళ్ళు కొద్ది సేదిరిగా కడతారని అట్లా ఒక డేట్లు పెట్టడం వెనక్కి అలాంటివి లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే ఎవరికి సమాధానం లేవు, దిక్కుదోసని పరిస్థితుల్లో రైతులు ఉన్నారండి. బ్యాంకులోళ్ళు పీకల మీద ఊకోకుండా సర్కారు వాళ్ళే వాళ్ళకు బ్రేకులు వేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు రైతన్నలు. జర చెయ్యి తిరిగితే మా అప్పులు మేము కట్టుకుంటాం, సర్కారు వాళ్ళు కూడా జర సాతీయాలే అన్నట్టు అడుగుతాండ్రు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. కానీ భూమినే నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకు గిట్ల గడికో కష్టం తలుపు దాడుతాంది. మన అందరి కొరకు తిప్పలబడే రైతన్నలకు గీ కష్టాలు ఎన్నడబోతాయో ఏమో అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్.